హలో ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు నేను మీకు తీసుకొచ్చాను ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, అది నథింగ్ బట్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ మీద పెట్టి ఎవ్వరు కూడా నష్టపోయినట్టు ఇంతవరకు నేను వినలేదు. సో అందుకనే రియల్ ఎస్టేట్లో మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు తీసుకురావడం జరిగింది. వెరీ సూన్ ఆంధ్ర క్యాపిటల్ మారబోతున్న అమరావతిలో కానీ మీరు జస్ట్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్ పెట్టి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే వెరీ సూన్ మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీ, వితౌట్ జిఎస్టీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అంతా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ గేటెడ్ కమ్యూనిటీలో మీరు ప్లాట్ కొనుక్కోండి, కోటీశ్వరులుగా మారండి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు 10,000 కొన్నది మేబీ ఎవరు చెప్పారు, ₹1,00,000 గజంగా మారచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ని అలాగే అనుకున్నారు, విజయవాడని అలాగే అనుకున్నారు, అండ్ ఇప్పుడు అక్కడ ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా. సో ఇలాగే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ ట్రిపుల్ కోటీశ్వరులుగా మారాలి అనుకుంటున్నారా? లెట్స్ ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ఇదే కదా యాడ్. దీన్ని నమ్మే మన లైఫ్స్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనిషికి ఉండే చాలా ప్రాబ్లమ్స్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఒక మనిషికి వాల్యూ ఉండాలి అన్న ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉంటే వాల్యూ ఉంటుంది. మరి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ మిడిల్ క్లాస్ పీపుల్కే ఎందుకు వస్తాయంటే, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ అక్కడ ల్యాండ్ ఎప్రిషియేషన్ అయ్యేదానికి పొంతనుండదు. దీనివల్ల వాళ్ళు చాలా కోల్పోతారు, మనశ్శాంతి కోల్పోతారు. ఏదైనా కొందామన్నా సరే కొనలేని పరిస్థితి, ధరలు పెరుగుతూ ఉంటాయి, అండ్ వీళ్ళని పట్టించుకోవడానికి ఏ గవర్నమెంట్ ముందుకు రాదు. రిచ్ పీపుల్ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు సాధించుకుంటారు. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీగా పథకాలు ప్రవేశపెడుతుంది. మరి వచ్చిన ఇన్కంలో ట్యాక్సులు కట్టి, జిఎస్టీలు కట్టి చివరాఖరికి లాస్ అయిపోయి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు రాకుండా ప్రాబ్లం ఫేస్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్. అవునంటారా కాదంటారా? మరి మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఏం చేసి నష్టపోతున్నారు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే నష్టపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, అండ్ ఏ టైంలో మనం ఎఫోర్డబుల్ ఒక ల్యాండ్ కొనడానికి అనేది కూడా తెలియదు. ఎందుకో కూడా ఈ వీడియో చివరికి వచ్చేసరికి వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో డైరెక్ట్గా ఇక్కడ టాపిక్లో కానీ వెళ్ళట్లయితే అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి నేను ఎందుకు మీకు దూరంగా ఉండమని చెప్తాను అంటే, వెరీ సింపుల్. మీరు ఒకవేళ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మాత్రం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి దూరంగానే ఉండండి. ఎందుకు? ఒక క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తా. సేమ్ ల్యాండ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ల్యాండ్, అండ్ ఈ ల్యాండ్ ఒక మిడిల్ క్లాస్కి ఎలా డిసడ్వాంటేజ్ అవుతుంది, అదే ఒక రిచ్ పీపుల్కి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా అయితే కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. తినొక మిడిల్ క్లాస్ మ్యాన్ అండ్ తినొక రిచ్ మ్యాన్, అండ్ వీళ్ళిద్దరూ ఈ ల్యాండ్ కొనడానికి వస్తున్నారు. అండ్ ఇతనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇతనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది ఒక ల్యాండ్, అండ్ ఈ ల్యాండ్ వాల్యూ కానీ చూసుకుంటే 30 lakhs. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఒక 30 lakhs ఆఫ్ హార్డ్ క్యాష్ ఉండాలి అంటే కష్టం అనే విషయం మీకు నాకు తెలుసు, అవునా కదా? ఇది జనరల్గా మనం ఎలా తీసుకుంటామంటే, బ్యాంక్ లోన్ పెట్టేద్దాం, బ్యాంక్ లోన్ పెట్టి మనం తీసేసుకుంటే ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది, మనకు లోన్ అనేది ఈఎంఐ రూపంలో కట్టేసుకుంటే మనకి ల్యాండ్ ఉండిపోతుంది కదా. ఇదే కదా చాలా మంది ఫ్లాట్ కొనేటప్పుడు కూడా ఇదే లాజిక్. ఫ్లాట్ రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టేద్దాం, ఇల్లు మనకు ఉండిపోతుంది 20 years తర్వాత, 15 years తర్వాతనో అనే ఆలోచిస్తారు. బట్ ఇన్ కేస్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో వస్తాయో తెలియదు కదా, కాబట్టి కొంటారు. ఈ ల్యాండ్ వచ్చేసి 30 lakhs, అండ్ ఈ 30 lakhs కంప్లీట్గా క్యాష్ పెట్టకుండా లోన్ పెట్టి ఈ ల్యాండ్ని తీసుకుందాం అనుకున్నారు. సరే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు తినకున్న జాబ్కి ఈజీగా 30 lakhs లోన్ శాంక్షన్ చేసింది 9.5% ఇంట్రెస్ట్ రేట్కి. యాక్చువల్గా ల్యాండ్కి అనేది మ్యాక్సిమం మనకి లోన్స్ ఇవ్వరు, ఒకవేళ ఇస్తే కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఒకవేళ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కానీ తీసుకుంటే లోన్ ఇస్తారు, కానీ నార్మల్గా జస్ట్ బై చేసి ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇవ్వరు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే హై ప్రైస్ మనం పే చేయాల్సి ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9.5% కానీ తీసుకుంటే తినకయ్యే ఇంట్రెస్ట్ కానీ చూసుకుంటే జస్ట్ 16 lakhs, 10 yearsలో లోన్ క్లియర్ అయిపోతుంది. టోటల్గా ఇతను అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కట్టేస్తారు. ఎంత కడతారు? 46,50,000 దగ్గరగా కడతారు. అండ్ ఫైనల్గా సరే 47 lakhs అయింది. అండ్ ఇప్పుడు ల్యాండ్ 10 years తర్వాత ఎంత పెరిగి ఉండొచ్చు? డబల్ అయింది అనుకుందాం. డబల్ అయితే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ 60 lakhs అవుతుంది. 10 yearsలో డబల్ అయిపోతే మరి ఏదైతే తిను పే చేశారో తన ఓన్ హ్యాండ్ నుంచి అదంతా కూడా లాసే కదా. ఎంత మనకి రిటర్న్ వచ్చినట్టు? 13 lakhs రిటర్న్ వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 30 lakhs ప్లస్ 16 lakhs అంతా కలిపి 47 lakhs కదా. 60 lakhsలో 47 lakhs కానీ తీసేస్తే 13 lakhs అనేది ప్రాఫిట్. అంటే ఇతను ఎంత పే చేశారు? ఎవ్రీ మంత్ ఈఎంఐ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 39,000 రూపీస్ పడుతుంది. 39,000 రూపీస్ పడుతుంది ఈఎంఐ. సరే డబుల్ అవ్వలేదు, డైరెక్ట్గా త్రిబుల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, డైరెక్ట్గా 10 yearsలో త్రిబుల్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇంకొక 30 యాడ్ చేసుకోండి. 13 + 30 కలిపి 43 lakhs అవుతుంది. అంటే నిజంగా ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోయిందా?
జనరల్గా లోన్ తీసుకొనే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ ల్యాండ్ను కొంటూ ఉంటారు. సో ఇలా కొనటం వల్ల దీనికి అన్ని డిసడ్వాంటేజెస్, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది, ఎడ్యుకేషన్ అని చెప్పి ఇలా ఎవ్రీ ఇయర్ మనకి ఖర్చులు పెరుగుతూనే పోతాయి కానీ తగ్గుకొని రావుగా. కానీ ఇతని ఈఎంఐ మాత్రం ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఇది గమనించరు. సేమ్ ఇప్పుడు ఒక రిచ్ పీపుల్ ఎలా కొంటారో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తిను ఒక డాక్టర్ అనుకుందాం, అండ్ ఈ డాక్టర్ ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారు. ఎందుకు కొనాలి అనుకుంటున్నారు? తనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయాలనుకుంటున్నారు. మన ఇండియాలో బ్లాక్ మనీ దాచుకోగలిగే ఏకైక అసెట్ కానీ చూసుకుంటే కేవలం మాత్రమే. ఈవెన్ చక్కగా దాచుకోవాలి, అది కూడా విత్ సేఫ్ అండ్ సెక్యూరిటీతో దాచుకోవాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ మీదే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ని, నాకు ఎక్కడ ఫోన్పే యూస్ చేయకుండా మొత్తం అంతా బ్లాక్లోనే ఇన్కమ్ వచ్చింది. లైక్ టెస్ట్స్ ద్వారా కానీ ఆపరేషన్స్ ద్వారా కానీ ఏదైతే ఉందో అదంతా మ్యాక్సిమం బ్లాక్లోనే. కరోనా తర్వాత చాలామంది ఫోన్పే యాక్సెప్ట్ చేయలేదు, మీకు తెలుసు, కొన్ని క్లినిక్స్లో. ఓకే, సో అలా వచ్చిన మనీని నేను ఎఫ్డీ చేశాను అనుకోండి, దానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, అండ్ ఎఫ్డీ ద్వారా వచ్చిన రిటర్న్స్కి మళ్ళీ నేను ట్యాక్స్ పే చేయాలి. ఈ ట్యాక్సెస్కే సరిపోతాయి అనమాట. మరి ఎలా చేయొచ్చు? ల్యాండ్ని తీసుకుంటాను, కంప్లీట్ బ్లాక్ పెట్టి నేను ల్యాండ్ తీసుకుంటాను, అండ్ అది ఇప్పుడు కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈజీగా ఎవరో పట్టుకొని వెళ్ళిపోయే వస్తువు కాదు కాబట్టి డెఫినెట్గా సేఫ్. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అది కూడా సేఫ్. అండ్ వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లాక్లోనే ఇతను రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ సేవ్. అండ్ దీంతో పాటు ఇతను దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారనమాట. మనం ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా, వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ మీద గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ క్లెయిమ్ చేస్తారు. అండ్ తనకి ఇది ఒక అసెట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని యూజ్ చేసి తను బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారు. ఎందుకంటే అగ్రికల్చర్లో వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో ఇట్స్ ఏ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఈ ల్యాండ్ మీద జస్ట్ ఒక 20 బస్తాల రైస్ పండించారు అనుకుందాం. అదే తిను ఏం చేస్తాడో తెలుసా? నేను 100 బస్తాలు పంపించానని రాసుకుంటారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ అతనికి అవన్నీ తెలియవు కదా, వెరిఫై చేసుకోరు కదా. అండ్ ఏదైతే అతని ఇంట్లో ఉన్న క్యాష్ ఎప్పుడైతే రేపు పొద్దున్న రైట్స్లో ఒకవేళ దొరికారనుకోండి, దొరికితే ఆ రైట్స్లో వచ్చే క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సార్, డైరెక్ట్గా నేను అమ్మాను, తీసుకున్నాను. ఇతనికి యాక్చువల్గా రూల్ ప్రకారంగా 10 or 20 మాత్రమే పండుతాయి, కానీ ఇతను 100 పండే అని చెప్తారు. ఇలా ల్యాండ్ని బ్లాక్ మనీని వైట్గా మారుస్తుంది అండ్ వైట్ మనీని బ్లాక్గా కూడా మార్చేస్తుంది. ఇలా ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఈ రిచ్ పీపుల్ దీని ద్వారా క్లెయిమ్ చేసుకుంటారు. సరే, ల్యాండ్ అనే కాదు, ఇంకో రకంగా కారు తీసుకుందాం. ఇదొక కారు, అండ్ ఈ కారు తిను కేవలంగా ఎమోషన్తోనే కొంటారు తప్ప అది ఎంతవరకు యూజు, ఎంతవరకు మనకు అది అవసరం ఉంది అని ఆలోచించరు. అవునా కాదంటారా? సరే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉండొచ్చు. కాకపోతే ఇదే రిచ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? కార్ని ట్యాక్స్లో డిడక్ట్ చేస్తారు. దాంట్లో వేసే ఆయిల్ కానీ, టోల్ గేట్స్ కానీ, పార్కింగ్ ఫీ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ అకౌంట్లో చూపిస్తారు. గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్లో తను లగ్జరీని అనుభవిస్తూ తను కార్ని ఒక అసెట్గా మార్చుకుంటున్నారు. తినేమో జస్ట్ ఎమోషన్ కోసం తినకి ఎటువంటి డిడక్షన్స్ దొరకవు, కానీ బయట వ్యక్తుల దగ్గర లేదా తనకంటూ ఒక ఎమోషన్ కోసం తనకి నిజంగా అఫోర్డబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోకుండా తిను కార్ని ఓన్ చేసుకుంటారు. అండ్ కార్ని మనం మైలేజ్ చూసి తీసుకుంటున్నాము అంటేనే సింపుల్గా చెప్పాలి అంటే మనం అన్ఫిట్. BMW, ఆడి ఇవన్నీ చూస్తే మైలేజ్ 3-4 వస్తాయి కదా, అది మనం కొనాలి అంటే ఆలోచిస్తామా లేదా? మెయింటెనెన్స్ అమ్మో మన వల్ల వద్దు, ఈవెన్ తక్కువకి వచ్చినా సరే ఆ కార్ని మనం మెయింటైన్ చేయలేమని అనుకుంటామా లేదా? మరి అలా అనుకుంటున్నామంటే అర్థం ఏంటి? కార్ మెయింటెనెన్స్ కోసం చూస్తున్నామంటే నిజంగా మనం ఎఫోర్డబిలిటీలో లేము. మరి అదే BMW, బెంజ్, ఫెరారీ ఇలాంటివి రిచ్ పీపుల్ కొంటున్నారు అంటే అతను అఫోర్డబుల్ చేయగలుగుతున్నారు. ఎందుకు అఫోర్డబుల్ చేయగలుగుతున్నారు? గవర్నమెంట్కి పే చేసే అమౌంట్లో తను అక్కడ డిడక్షన్స్ చూపించి తను లగ్జరీని అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ సేమ్ కారు ఇద్దరికి ఒకలా పనిచేయట్లా, సేమ్ ల్యాండ్ ఇద్దరికి ఒకలా పనిచేయట్లా. నిజంగా రియల్ ఎస్టేట్ని కానీ మీరు ఒకవేళ లోన్ పెట్టి కానీ తీసుకుంటున్నారు అంటే దయచేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీ లైఫ్ని నాశనం చేసేస్తుంది. మీరు ఫ్రాంక్గా జస్ట్ ఈరోజు వెళ్ళి కూర్చోండి, మీ పేరెంట్స్ కానీ లేదా మీరే ఒకవేళ పేరెంట్ అయ్యి ఉంటే చెప్తున్నా రాసి పెట్టుకోండి. నేను ఎందుకు అంత డెట్స్ పెంచుకున్నాను, దేనివల్ల? నేను హాస్పిటల్స్ వల్ల ఖర్చు పెట్టానా, లేకపోతే పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టానా, లేదా ల్యాండ్ కొని దానికి ఇంట్రెస్ట్లు కట్టలేక నేను అసలు అప్పు ఎందుకు చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిన్ రీజన్ మీరు కనుక్కోండి, మీకే తెలిసిపోతుంది ఏమేమి తప్పులు చేసి ఉంటాం మన లైఫ్లో అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అండి. దాన్ని మనం అఫోర్డబుల్ చేయగలమా లేదో చూసుకోకుండా ఎక్కడి నుంచో అప్పులు తెచ్చేసి దాన్ని కొనేసి డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుందనే ఒక బ్రోకర్ మాటలు నమ్మి మన కళల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.
సరే అన్న మరి ఇంకెలా చేయొచ్చు అంటే వెరీ సింపుల్ అండి. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా లేదా ఆర్డీ చేసుకున్నా మీకు దానికంటే బెటర్ రేట్ అనే వర్కౌట్ అయ్యి ఉండేది. నేను మీకు ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చూపిస్తా చూడండి. సేమ్ 10 ఇయర్స్కి మీరు 39,000 రూపీస్ ఈఎంఐ కడుతున్నారు కదా. 39,000 రూపీస్ ఈఎంఐ కడితే జస్ట్ మీకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ చూసుకుంటే అట్లీస్ట్ 15 ఆర్ ఈటీఎఫ్ చూసుకున్న 15% రిటర్న్ వర్కౌట్ అవుతుంది అనుకుందాం. ఇలా రిటర్న్ వర్కౌట్ అయితే 10 ఇయర్స్లో మీరు పే చేసిన దానికి తిరిగి మీకు రిటర్న్ ఎంత వస్తుంది? 1,11 lakhs దాకా వస్తుంది. మరి ల్యాండ్ ఎంత పెరిగింది? త్రిబుల్ పెరిగితే మీకు ఆ రేట్ వస్తుంది. అవునా కాదా? మరి ల్యాండ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? మనకి అదృష్టం బాగుండి రింగ్ రోడ్లో ఏవో ఒకటి మన ల్యాండ్ మీద వచ్చేస్తే, మన ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అయిపోతే అప్పుడు మనకు బెనిఫిట్. మరి ఎందుకని మనం ఆలోచించట్లేదు? అంటే మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయని మీరు నమ్మారు అంటే డెఫినెట్గా ఓకే, నో ప్రాబ్లం. మీకు అంత అదృష్టం ఉందంటే నమ్మండి. నార్మల్గా నేను ఒక మిడిల్ క్లాస్ పీపుల్గా చెప్తున్నా, నేను ల్యాండ్స్ కొనేటప్పుడు 1కి 10 times ఆలోచిస్తాను. నేనైతే అసలు ఇన్వెస్టే చేయను దాని మీద, ల్యాండ్ మీద. ఎప్పుడైనా మీరు ఒక బిగ్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. వీలైతే కొంచెం తెలిసిన వాళ్ళని, అడ్వైజర్స్ని కన్సల్ట్ చేయండి. మీకు ఒక బెటర్ సొల్యూషన్ దొరుకుతుంది. నిజంగా ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంటా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. కేవలంగా ఎమోషన్స్ కోసం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే హౌస్ మనకి ఎప్పుడు అఫోర్డబిలిటీ అయితే అప్పుడే కొనుక్కుందాం, కారు మనకి ఎప్పుడు అఫోర్డబిలిటీ అనిపిస్తే అప్పుడే కొనుక్కుందాం. అంతేగాని ఊరికినే మన కష్టం, మన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి ఏదైతే సంపాదిస్తామో దాని అంతటిని కూడా కేవలంగా ఈఎంఐలకి మాత్రమే పెట్టేయడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. అందుకని దీని మీద వీడియో చేద్దామని చెప్పి నేను చేయడం జరిగింది. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేదా మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం. అంత బాగానే ఉంది. కానీ ఒక 2 విషయాల్లో మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా వేరే ఎక్కడికో వెళ్తాం. అదేంటో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మెంటల్గా మనం డిప్రెస్డ్ అయి ఉన్నాం, ఏదో కారణాల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, బయట ప్రాబ్లమ్స్ వల్ల మొత్తానికి మనం మెంటల్గా కొంచెం డిప్రెస్ అయి ఉన్నాము, లేదా మనకు కొంత ఇబ్బంది అయితే ఉంది, ప్రెషర్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నాయి. ఎవరో వచ్చారు, నేను వాళ్ళకి ఒక సజెషన్ ఇచ్చాను అనుకుందాం. ఒకసారి సైకాట్రిస్ట్కి చూపించండి అని అన్నాను అనుకో. ఏంటి ఏదో ఫోన్లే తెలిసినోడే కదా అని చెప్తే నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నావు? నా కొడుకు నీకు సైకోలా కనబడుతున్నాడా? సైకాట్రిస్ట్ దగ్గరికి ఒకసారి చూపించవచ్చు కదా, ఎందుకు ఇలా అవుతున్నారో అని అన్నావు అనుకోండి. వెంటనే నేను నీకు సైకోలా కనబడుతున్నానా అని అడుగుతారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? జనరల్గా సైకాట్రిస్ట్ ఎందుకున్నారు? ఎందుకు అంత చదువుకున్నారు? మన బ్రెయిన్ని కొంచెం ట్రీట్ చేయడానికి తను ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. అలాగే మనకు మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు, కానీ ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు, ఎమోషనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి గుడికి వెళ్ళడం ఇవేవి తప్పు కాదు, కానీ అక్కడికి వెళ్ళటం లేదు. అయితే బార్ షాప్కి వెళ్తారు, లేదు అనుకుంటే ఇంకా ఫేక్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారండి? అదే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి కానీ వెళ్తే మీకున్న డెట్స్ ఏంటి, మీకున్న అసెట్స్ ఏంటి, మీకుండే ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అండ్ మీ ఎక్స్పెండిచర్ ఎలా వెళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చార్ట్ ప్రిపేర్ చేసి, ఇగో ఇలా చేస్తే మీరు 5 yearsలో బయటపడచ్చు, ఇలా చేస్తే మీరు 10 yearsలో బయటపడచ్చు, లేదంటే ఇలా చేయండి, లేదా కోర్టుకి వెళ్ళండి, ఇలా సెటిల్ చేసుకోండి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసేది ఎవరు? ఫైనాన్షియల్ అడ్వైజర్. సరే, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరో తెలియదు, వెరీ సింపుల్, ఒకసారి సీఏ దగ్గరికి వెళ్ళండి, అడగండి, చెప్తారు. మళ్ళీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్నాను కదా అని ఆన్లైన్లో కొట్టేస్తే ఎల్ఐసి ఏజెంట్లు వీళ్ళు వస్తారండి. ఓకే, సో అది కాదు ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు, ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో తెలియట్లేదు, అందుకే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో కూర్చొని, సార్ ఇది నా ప్రాబ్లం సార్, దీని నుంచి ఎలా బయటపడాలి, మనం ఎందుకని అలా ఆలోచించట్లేదండి? బికాస్ మన కాలేజ్ మనకు చెప్పాలి, మన స్కూల్ మనకు చెప్పాలి, మన పేరెంట్స్ మనకు చెప్పాలి. బట్ ఇక్కడ కొంచెం ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మేబీ ఇలా వస్తుంది. సో ఎక్కడి నుంచి అయినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళండి తప్ప ఫేక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మోసపోకండి. అది ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది. ఇది కేవలంగా ఇది ఒక టాపిక్గా నేనైతే అనుకోలేదు, బట్ చెప్పాలి డెఫినెట్గా అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ నేను నిజంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.